వెల్కమ్ టు ప్లస్ టీవీ. మాలలు ధరించడం వల్ల లేదా పూజలు హోమాలు చేయించడం వల్ల వారి జీవితాల్లో ఏవో అద్భుతాలు జరిగిపోతాయి, ఏవో వారి తలరాతలు మారిపోతాయి అనే విషయాలు రోజు రోజుకి జనాల్లో నమ్మకాలు, ఇటువంటి నమ్మకాలు పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై మాట్లాడటానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ గంగాధర్ గారు. హాయ్ సార్. హలో. హౌ ఆర్ యూ సార్? బాగున్నాను సార్, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? నేను ఇప్పుడు ప్రస్తుతానికి అంకురా హాస్పిటల్లో అంటే యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్ గా వర్క్ చేస్తాను. చిన్నపిల్లలకి దయ్యాల కథలు చెప్పడం ద్వారానో లేదా ఈ దయ్యాల సంబంధించిన యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటుంటారు. అసలు ఇలాంటి చూడటం వల్ల, అలాంటి వినడం వల్ల వాళ్ళ లైఫ్ కి, వాళ్ళ జీవితానికి ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అంటారు? పెద్దవాళ్ళకు కూడా ఏదైనా వాళ్ళ జీవితంలో ఒక ఇష్యూ జరిగినా, ఏదైనా లాస్ అయినా, బిజినెస్ లో లాస్ అయినా, లేదంటే ఏదైనా సరే ఒక ఎడ్యుకేషన్ లో కానీ, బిజినెస్ లో కానీ, జాబ్ లో కానీ, లేదంటే ఫైనాన్షియల్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇలాంటివి నమ్ముతూ ఉంటున్నారు. అంటే ఒక తాయితు కట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఈ పూజ చేయించుకుంటే మనకి మారిపోతుంది ఏదో అని చెప్పి. ఇది వాళ్ళ జీవితానికి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? సో ఇలాంటి నమ్మకాలపై మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రీసెంట్ టైమ్స్ లో? అంటే చాలా కేసెస్ ఉన్నాయండి. జనరల్ గా ఏంటి అంటే పీక్స్ లోకి వెళ్ళిపోయి ఈ అంటే నమ్మకాలు మనకి ఇవన్నీ ఏంటి అంటే ఈ నమ్మకాలు వాళ్ళలో ఒక సైకోసోమాటిక్ ఎక్స్పీరియన్స్, సైకోసోమాటిక్ పెయిన్స్ తీసుకురావడం, అంటే దయ్యాలు పట్టాయి అనేసి పిల్లలను తీసుకురావటం. జనరల్ గా రాత్రి అయితే నేను పడుకోకుండా ఏదో సౌండ్స్ చేస్తున్నాడు అనేసి, లేకుంటే ఎక్కడికో ఎవరిలాగానో మాట్లాడడం, వాళ్ళ అవ్వలాగా మాట్లాడడం, వాళ్ళ తాతలాగా మాట్లాడటం, లేక ఇంట్లో వాళ్ళందరినీ అరవటము, ఇంతకుముందు లేని ప్రవర్తనలు తీసుకురావటం, ఎక్కడో టీవీలో చూసినవి చేయటం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్ వెరీ రెగ్యులర్ గానే వస్తూ ఉంటాయి. కాకపోతే మనం పిల్లల్లో చూసుకుంటే వాళ్ళు ఏమైనా స్కూల్ ఎగ్గొట్టడానికో లేకపోతే ఇట్లాంటి వాటి కోసం ఏమైనా యాక్టింగ్ చేస్తున్నారు అంటారా, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ అలా తయారైపోయింది అంటారా? అంటే ఇప్పుడు స్కూల్ ఎగ్గొట్టడానికి జ్వరం వచ్చిందనో చెప్తే సరిపోతుంది కదా, లేకుంటే ఎక్కడికైనా. కానీ ఇలాంటివి తీసుకురావాల్సిన అవసరమే ఉంది పిల్లలు. సో అంటే ఇప్పుడు ఉండే మూవీస్ కానీ లేదా సీరియల్స్ కానీ ఇలాంటివి చూసి అలా చేసే వాళ్ళు ఉన్నారంటారా? 100% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా ఈ తాయెత్తు కట్టుకుంటే నీకు ఇది నయం అవుతుంది, ఈ పూజ చేస్తే నీకు ఇలా బాగుంటుంది, ఇలాంటివి జనరల్ గా ఏమవుతుంది అంటే ఇది మన కల్చర్ లో పార్ట్ అనమాట. రిలీజియన్ లో, ఇండియాలో ఒక హిందూ రిలీజియన్ లో కానీ మిగతా రిలీజియన్ లో, అన్ని రిలీజియన్ లో మోర్ ఆర్ లెస్ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. కానీ ఇది పిల్లలు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే పెళ్లిళ్ళు కావాలని గుళ్ళకు తిరిగే వాళ్ళు ఉన్నారు, మొక్కులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, బిజినెస్ లో లాభం రావాలనేసి పలానా చోటుకి వెళ్తే నీకు లాభం వస్తుందంటే వెళ్ళిపోతూ ఉంటారు. మరి మీ దృష్టిలో ఇది చదువురాని వాళ్ళు, అవివేకవంతులు లేదా వాళ్ళకి అవేర్నెస్ లేక చేస్తున్నారు అనుకుంటారా? లేదు కదా, ఇందులో ఉండే వాళ్ళందరూ చదువుకున్నలే కదా. ఇంకోటి ఇంకా ఒకప్పటి కాలంలో అంటే ఇలా జ్వరం వచ్చిందనో తలనొప్పి వచ్చిందనో అప్పట్లో ఆ టైమ్స్ లో అలా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పెద్ద పెద్ద షోస్ లో కూడా చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు కూడా యాక్టింగ్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటున్నారు అందరు పిల్లలు. సో ఎంతవరకు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందంట? జస్ట్ ఈ రోజు ఒక కేసు అటెండ్ చేసి వచ్చానండి. దాని గురించి చెప్తే మీకు ఇంకా బాగా అర్థమైపోతుంది. సింపుల్ గా ఏంటి అంటే, బాబుని తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి రాత్రి 7 అయిన తర్వాత నుంచి ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పటి నుంచి ఇంట్లో ఒక మూలన తీసుకొని గోడ ఇట్లా 100 సార్లు కొడుతూ ఉంటాడు. టప్ 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 టప్. ఓకే, లేదు ఇంకొక బాబు వచ్చేసి ఇంకొక కేసు 2 రోజుల క్రితం వచ్చిన కేసు ఏంటి అంటే, బాబు వచ్చేసి వంట రూమ్ కి కొంచెం దేవుని గుడి వచ్చేసి పక్కనే ఉంటుంది, దేవుడి రూమ్ వంట రూమ్ కి, ఆ పైన దయ్యం ఉందనో, ఆ దయ్యం వాళ్ళ చనిపోయిన వాళ్ళ అవ్వాతాతలను అట్లే పట్టుకొని ఉందనో, సో ఇవన్నీ చేస్తుంటే దాన్ని కత్తి పట్టుకొని బెదిరించటము, దాని మీద మట్టి వేయటము, ఇంట్లో ఉప్పు కారం వేయటాలు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని పడుకునే వాళ్ళని కూడా లేపాలి అంటే చేస్తా ఉంటారు. ఓకే, బట్ ఈ ఇద్దరు కేసెస్ లో మరి ప్రాబ్లం ఏంటి? వీళ్ళిద్దరు గత 2 నెలలుగా స్కూల్కి వెళ్ళట్లేదు, వీళ్ళిద్దరూ వెళ్ళట్లేదు. మరి వీళ్ళు స్కూల్ ఎగ్గొట్టడానికి చేస్తున్నారు అనుకుందామా? సో అంటే సైకలాజికల్ గా డిస్టర్బ్డ్ గా ఉన్నారంటారా? ఇదంతా ఏంటి అంటే ఇదంతా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సరే, వీళ్ళిద్దరు కేసెస్ లో ఏం జరిగింది? ఈ అబ్బాయి వచ్చేసి గోడను ఒక 100 సార్లు ఇట్లా కొట్టటము, కాళ్ళని టప్ 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 అని చెప్పటము, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనేది ఒక 108 సార్లు అయ్యే వరకు ఇంట్లో మాట్లాడకపోవటము, ఏదైనా ఒక దయ్యం పేరు విన్నా కూడా, ఏదైనా ఒక చిన్న నిమ్మకాయ చూసినా కూడా, ఏదైనా చనిపోయిన ఎలుకను బొద్దింకను అట్లా పడిపోయి ఉన్నా కూడా అక్కడే ఆగిపోయేసి దేవుణ్ణి ఒక 100 సార్లు తలుచుకోవటము, కళ్ళు మూసుకొని ఒక 100 సార్లు ఏదైనా చెప్పించడం చేస్తాక ఆ తర్వాత కథలు, అది బజారులో కావచ్చు, మూవీ థియేటర్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ ప్రవర్తన చాలా విపరీతంగా అయిపోయేసి మన దగ్గర తీసుకొచ్చారనమాట. ఇంకొక అబ్బాయి వచ్చేసి ఏదో షాక్ వచ్చినట్లు పడిపోవటము, ఏదో తిమ్మిర్లు వచ్చినాయని చెప్పటము, నాకు నిద్ర రావట్లేదు, 3 రోజులు పడుకోలేదు ఆ అబ్బాయి కంటిన్యూ. అంటే ఇవన్నీ ఏంటంటే ఇది మూఢనమ్మకాల వల్ల రాలేదు. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఫస్ట్ అబ్బాయికి వచ్చేసి స్కూల్లో ఒక అబ్బాయి వచ్చేసి ఎవరో మీ అవ్వతాతల్ని నేను
బంధించి పెట్టారు మీ ఇంట్లో ఏదో జోక్గా చెప్పటం ఈ అబ్బాయి సీరియస్గా తీసుకోవటం. ఓకే. రెండోది ఏంటి అంటే ఇదిగో వెంటనే ఎక్కడో యూట్యూబ్లో చూసాడంట, ఈ దేవుడి బొమ్మ మీకు కనపడగానే 10 సార్లు 10 మందికి షేర్ చేయండి, లేకపోతే మీకు ఇది చెడు జరుగుతుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న మనకు ఇది దాన్ని కాంప్రహెండ్ చేసుకోవచ్చు, ఇది కరెక్ట్ రాంగ్ అని. అవును. ఆడి 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నాడు, వాడికి ఏం అర్థం అవుతుంది మీరు చెప్పండి? సో అది ఆడు నిజమే నమ్మేయడా? అనుకుంటా. సో అలా ఒకటి ఈ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా కొన్ని వస్తూ ఉంటాయి అనమాట, బ్లాక్ మ్యాజిక్ గురించి ఒకటేమైనా చెప్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు విచిత్రం ఏమైందిరా అంటే పిల్లలు దయ్యం గురించి భయం పోగొట్టుకోవడానికి దయ్యాల వీడియోలు ఎక్కువ చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దయ్యాల వీడియోలు చూడకోకుంటే, ఒక ఈవిల్ కంటెంట్ కానీ దయ్యాల వీడియోలు కానీ చూడకోకుంటే నువ్వు బ్రేవ్ కాదని స్కూల్లో మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనుకోవటము, ఈయన నేను ధైర్యవంతులను ప్రూవ్ చేసుకోవడానికి ఆ వీడియోస్ వచ్చి తర్వాత రోజు స్కూల్లో డిస్టర్బ్ చేయటము, డిస్కస్ చేయటము, ఇది చూసినప్పుడు రాత్రి నిద్ర పట్టకపోవటము, రకరకాల విషయాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు చిన్నపిల్లలప్పుడు చాలా మంది మంచి అంటే కథలు చెప్పాలి పడుకునేటప్పుడు అని అంటూ ఉంటారు. కానీ కథలు చెప్పే ప్రాసెస్ లో ఒక్కొక్కరు అంటే అందరు పేరెంట్స్ ఒకేలా ఉంటారని మనం మాట్లాడట్లేదు. కానీ దెయ్యాల కథలు చెప్పే వాళ్ళు కూడా వినేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అసలు చిన్నపిల్లలు ఇప్పుడు ఈ దెయ్యాల కథలు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరు కథలు చెప్పొచ్చు, దయ్యాల కథలు. అట్ ద ఎండ్ ఏంటంటే అందులో ఒక హీరో విలన్ ని చంపేసినట్లు దయ్యాన్ని మోరల్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటారు. అంటే క్లియర్ గా ఇవ్వాలి ఏదైనా ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే నువ్వు గ్యాప్ ఇస్తావో he will feel his own, ఆయనకు వచ్చింది ఆయన అనుకుంటాడు. ఓకే ఓకే. సో దెయ్యం కథ మాంత్రికుడు చిన్న పిల్లలందరూ ఇమాజినేషన్ గానీ ఓకే సృజనాత్మకత అంటారు అనమాట, అంటే ఎక్కువగా ఊహించుకోవటము ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇష్టం అనమాట ఫ్యాంటసీస్ అంటే, మంత్రాలు, దయ్యాలు, హీరోలు, సూపర్ హీరోలు నిజ వరల్డ్ లో ఉండవు, వాళ్ళకి ఇష్టం. ఆటోమేటిక్ గా దాని పట్ల అట్రాక్ట్ అవుతారు. నువ్వు కథలు చెబితే అవి చెప్పాలి కానీ ఆ ఊర్లో ఎట్లా చనిపోయాడంట, దయ్యం వీని పట్టుకుందంట, ఇలాంటివి చెప్పకూడదు అని చెప్తాను. సరే, ఒకప్పుడు కాలం పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. అంటే వాళ్ళ పిల్లల అదేంటి మొండితనం చేయడంలో కానీ, వాళ్ళు అడిగిందే ఇవ్వాలనడంలో కానీ, లేదంటే ఎందుకని అంటారు అసలు ఆ డిఫరెన్స్ ఎలా వచ్చింది అంటారు? అంటే అడిగింది ఇవ్వకుంటే మొండితనం చేస్తున్నారనా? వాళ్ళు అడిగిందే కావాలనడం, వాళ్ళు తీసుకెళ్లిన ప్లేస్కే తీసుకెళ్ళాలి, వాళ్ళు చెప్పిన ప్లేస్కే తీసుకెళ్ళాలి అనుకోవడం. అసలు అంటే ఒకప్పుడు కాలంలో పిల్లలు తల్లిదండ్రులకి భయపడి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు తల్లిదండ్రులే భయపెట్టే పరిస్థితి వచ్చింది. సరే, ఇప్పుడు మీరు ఇది వెళ్ళి ఇది కరెక్ట్ కాదు రాంగ్ కాదని పేరెంట్స్ చెప్తే వింటారా మీరు చెప్పండి? కరెక్ట్ పేరెంటింగ్ ఇది రాంగ్ పేరెంటింగ్, ఇట్లా చేయొద్దు, పిల్లల్ని ఇట్లా పెంచాలి అంటే వింటారా అని అడుగుతుంది. అంటే వినే 10 మందిలో కనీసం ఒకరైనా ఎవరైనా పాటించే వాళ్ళు ఉంటారు ఇక్కడ కదా. మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఆ సిచ్యువేషన్ లో వాడు మొండికేస్తున్నాడు అంటే ప్రాబ్లము వాడికి ఏదో అయ్యింది, వీడికి ఇబ్బంది ఉంది, వీడు మొండితనం చేస్తున్నాడు, ఇట్లా తయారయ్యాడు ఏంటని అనుకోకూడదు. చిన్నప్పటి నుంచి ఆయత్తం చేసుకోవాలి. ఇప్పుడు వాడు ఫస్ట్ చైల్డ్ అయి ఉంటాడండి. ఫస్ట్ చైల్డ్ ఇంట్లో పుట్టగానే ఎంత ప్రీషియస్ో తెలుసు కదా, ఎంత అపురూపంగా పెంచుకుంటారు కదా, ఎక్కువ అటెన్షన్ ఇస్తారు అసలు అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ, అమ్మ నాన్న వెరీ ప్రెషియస్ గా చూసుకుంటారు, ప్రతి చిన్నది ముద్దాడటం అన్ని చేస్తుంటారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంట్లో వచ్చేసి సిబ్లింగ్ ఇంకొక తమ్ముడు వచ్చిన చెల్లి వచ్చిన, లేదా ఇంకొక 8 ఏళ్ళు 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ల పిల్లాడుకున్న ముద్దు వచ్చేసి ముద్దుగా చూడటం 10 ఏళ్ల పిల్లని అలానే చూస్తారా? కానీ చైల్డ్ వచ్చేసి అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆయన దృష్టిలో ఏంటి, ఒకప్పుడు నేను అడిగితే ఏది అడిగినా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నేను అడుగుతుంటే తిడుతున్నారు ఏంటి అని అనుకుంటా ఉంటాడు కదా. కానీ ఇప్పుడు నీకంటే ఆల్టర్నేటివ్ ఉంది. ఇప్పుడు నీకు ఏదైనా నువ్వు అడిగింది ఇవ్వకోకుంటే, రేపు తీసుకుంటాను, ఎల్లుండి తీసుకుంటాను, వేరే రకంగా అడుగుతాను, సరే ఎల్లుండి నేను హోంవర్క్ చేస్తే ఇస్తావా అన్ని ఆలోచించే శక్తి తెలివితేటలు మనకు. ఒక 8 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి 8 ఏళ్ల పిల్లాడికి డిమాండ్ చేయగలడే కానీ ఆల్టర్నేటివ్ ఆలోచించే శక్తి అతనికి ఉండదు కదా జనరల్ గా. సో ఈజీగా మనం బ్లేమ్ చేస్తాం అన్నమాట, దానికి మొండితనము, స్టబ్బార్నెస్ ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఇది అంత కరెక్ట్ కదా. అందుకే ఆలోచిస్తాం, చిన్నప్పటి నుంచి వాడు పెరిగిన విధానం ఇది, మనం పెంచిన విధానం ఇప్పుడు సడన్ గా మార్చాం. ఇప్పుడు మీరు చాలా మంది చూసారు, డే కేర్ కి స్కూల్ కి చాలా తేడాలు వస్తాయి. డే కేర్ లో వచ్చి టీచర్ కి దగ్గరకు వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాయించి అన్ని చేస్తాం. స్కూల్లో వీడే వెళ్ళాలి టీచర్ దగ్గర, టీచర్ అడిగింది చెప్పలేకోకుంటే ఇబ్బందులు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి కంప్లీట్ డిఫరెంట్ సిస్టమ్. ఇంట్లో కూడా వీడు వన్ అండ్ ఓన్లీ సన్ ఉన్నప్పుడు పెంచే విధానము, ఆయనకు అడ్రస్ చేసిన విధానము, ఇంకొకటి వచ్చినా కానీ ఓవర్ ద ఏజ్ కానీ అలా ఉండదన్నమాట. అది ట్రాన్సిషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు. సో మరి మనం ఇందాక టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఇలా మనం తాయెత్తులు కట్టుకోవడం ద్వారా, లేకపోతే ఎవరో బాబాలు ఇలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదో మంత్రించిన వాటర్, ఇలా రకరకాల అంటే ఈ మూఢనమ్మకాలే అనాలేమో అనిపిస్తుంది. ఈ మూఢనమ్మకాల నుంచి ఒక మనిషి బయటపడాలంటే స్వతహాగా మనం చేసే పనుల వల్లే మనకి ఏదైనా ఫలితం ఉంటుంది తప్ప, ఇలాంటి చేయడం ద్వారా మనకేమీ ఉపయోగం ఉండదు అనే విషయాన్ని వాళ్ళు రియలైజ్ అవ్వాలంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు అలా కదా నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు తాయెత్తు వేయించుకోవడము, మంత్రించిన దగ్గర వేసుకోవడం, ఇది రాంగ్ అని మనం ఎందుకు అనుకోవాలి అని నేను అంటున్నాను.
ఓకే. ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు కింద పడితేనో జ్వరం వచ్చిందంటేనో గాలి తగిలిందని వెళ్ళి అంతరం వేయించుకున్న పేరెంట్స్ మనకు ఉన్నారు. అవును, అవును. ఓకే, అది గుడ్డో బ్యాడో అయిందా అవలేదా అది మనకు తెలియదు యాక్చువల్లీ. ఒక కానీ నమ్మకం. వెళ్ళాము, మనకు పని జరిగింది. ఉమ్, ప్రస్తుతానికి సమ్ సైకలాజికల్ కంఫర్ట్ యూ గాట్ ఫ్రమ్ దట్. ఉమ్, ఉమ్, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఓ ట్రిప్కి వెళ్తే మనసు రిలాక్స్ అవుతుంది. ఉమ్, అక్కడ ఉండేది గాలి నీరు వెలుతురు అన్ని అక్కడేవి కదా, ప్లేస్ అయితే డిఫరెంట్ కదా. నేను ఎక్కడికే వెళ్తూనే నాకు మైండ్ రిలాక్స్ గా ఉంటుంది అనుకునేది కరెక్ట్ కాదు కదా. ఒక ప్లేస్ కి అసోసియేట్ అయ్యింది. అలాగే కొందరు పెద్దలు ఉంటారు, నేను తిరుపతి వెళ్ళి వస్తే నాకు మంచి జరుగుతుంది, ప్రధాన ప్లేస్ కి యాదగిరి గుట్టకి వెళ్ళి వస్తే నాకు బాగా జరుగుతుంది. అంటే అది కొంతవరకు ఉంటే పర్వాలేదు, అది బాగా పీక్ లెవెల్ కి వెళ్ళిపోయి ప్రతిదీ పీక్ లెవెల్ కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఇది అడ్రస్ చేయాల్సిన విషయం అన్నమాట. కానీ పీక్ లెవెల్ కి వెళ్తున్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళు హెల్ప్లెస్ అయ్యి ఉంటేనే ఆ లెవెల్కి వెళ్తారు అన్నమాట. ఇప్పుడు ఒక క్యాన్సర్ ఉంటుంది, క్యాన్సర్ వచ్చి ఉంటుంది, డాక్టర్స్ కూడా ఇది క్రానిక్ డిసీజ్, దీనికి ఎవరు ఏం చేయలేరు. ఆబ్వియస్లీ నీకు ఎవరు దిక్కు? ఇలాంటివి నమ్మాల్సి వస్తుంటుంది. ఇప్పుడు అలోపతి కనీసం ఏదైనా ఒక 1% అయినా సరే హోప్ ఉంటే ట్రై చేయాలనిపిస్తుంది. ఆబ్వియస్గా ఆల్టర్నేటివ్ మెథడ్స్ కోసం వెతుకుంటుంది. ఇప్పుడు నీకు ఒక సైకలాజికల్ డిస్ట్రెస్ వచ్చిందండి, నీకు చెప్పుకోవడానికో వినడానికి ఎవరైనా ఉంటే చెప్పుకుంటావు, ఎవరు లేకుంటే ఏం చేస్తావు అని చేసుకుంటావు. ఓకే, లేదంటే గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని దేవుడికి చెప్పుకొని వస్తాను. అది రిలాక్స్ పొందేవాడు ఉన్నాడు, చెప్పుకుని రిలాక్స్ పొందేవాడు ఉన్నాడు. ఇక్కడ సింపుల్ గా ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఒక తాడు వేసుకోవటము, మంత్రించిన వాటర్ తీసుకోవటము, లేకుంటే ఈ పూజ చేస్తే రిలీఫ్ అవుతుంది అనుకోవడము, అది మనం రాంగ్ అనుకోవడానికి లేదు. అది రాంగ్ పర్సన్స్ అయిండొచ్చు, చేసేవాడు రాంగ్ పర్సన్ అయిండొచ్చు. ఇది కల్చరల్ గా ఇది వెల్ ఎస్టాబ్లిష్ రిలీజియన్, ఇది ఒక పార్ట్ అన్నమాట. సో అలాంటి నమ్మకాలు ఉండడం వల్ల మనకేమి హాని జరగనంత వరకు మనకు అది రిలాక్సేషన్ వస్తుంది అంటే ఉన్న నమ్మకాలు పర్వాలేదు. ఆడి వరకు మనం కంఫర్ట్ పొందుతాము అంటే ఓకే. అది మనకు మన వాళ్ళు ఏం చెప్పారు మళ్ళీ అట్ ద సేమ్ టైం మన రిలీజియన్ లో కానీ ఎక్కడైనా కానీ అతి సర్వత్రా వర్జయత్ అన్నాడు, అతి ఏది చెయ్యకు అని చెప్పాడు. ఇక చేస్తే ఆబ్వియస్ గా ప్రాబ్లమే. నువ్వు గుడికి వెళ్ళి 5 నిమిషాలు ముక్కొని వస్తే ప్రాబ్లం, కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా గుళ్ళో ఉంటేనే ప్రాబ్లం కదా జనరల్. సో కింద బన్న తాయెత్తే, బిజినెస్ కి తాయెత్తే, జ్వరానికి తాయెత్తే, అన్నింటికి తాయెత్తు వేసుకుంటే ఒంటి నిండా తాయెత్తు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. లిమిట్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తామంటే, అంత ఎక్స్ట్రీమ్ గా చేసే ట్రైబల్స్ లో ఇప్పుడు చాలా మందిలో ఉన్నాయన్నమాట బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ కానీ, వాళ్ళు ఎక్కువ నమ్మటం. ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ అవేర్నెస్ లేదని కాదు, వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. అక్కడ దే ఆర్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. వాడికి వీడు రాకుంటే వాడికి పూట గడవదు కదా, వాడు అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు, వీళ్ళు అలానే వెళ్తూ ఉంటారు. సో అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్.